నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే గత 2 రోజులు నిన్న మొన్నటి నుంచి టీడీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. బీసీ నాయకుల గురించి కొలుసు పార్థసారథి, గౌతు శిరీష అనే ఇద్దరు బీసీ నాయకుల గురించి ట్రోలింగ్ చేస్తున్నారు. టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ సరే వాళ్ళే ట్రోలింగ్ చేస్తున్నారు బీసీ నాయకుల గురించి. ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. టీడీపీలో పార్టీలో ఉన్నంత మాత్రాన నా తోటి బీసీలకి, నా యాదవ సామాజిక వర్గానికి పార్టీ నుంచి అన్యాయం జరుగుతుంటే సహించే పరిస్థితులు అయితే నేనైతే లేను. సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పేపర్ క్లిప్పింగ్లు కావచ్చు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. లోకేష్ గారు పార్థసారథిని ఆవేశపడటం, అదేదో అంతరాన్ని పనిచేసినట్టు వాళ్ళు, దానికి పార్థసారథి గారు క్షమాపణ చెప్పడం. పార్థసారథి గారు, శిరీష గారు మీరు క్షమాపణ చెప్పడం కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడ మీరు చేసిన తప్పేమీ లేదు. అది ఎందుకు పార్టీ అంత సీరియస్గా తీసుకుందో నాకైతే అర్థం కావట్లేదు. లోకేష్ గారు, నేను ఈ వీడియోలో అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. మీ పార్టీలో ఉన్నాం కదని చెప్పేసి బీసీలని, యాదవుల్ని మీరు చులకన చూపు చూస్తే మాత్రం సహించేది లేదు. గతంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చర్యల వల్లే గురజాల కాన్స్టిట్యున్సీలో జంగా కృష్ణమూర్తి గారికి చేసిన అవమానాల వల్లే ఎంత ఘోరంగా దెబ్బతిన్నారో మీరు గమనిస్తూనే ఉన్నారు. అలానే మీరు పార్థసారథి గారి కనుక ఇలాంటినే ప్రక్రియ కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో మీకు కూడా అలాంటి అనుభవాలు ఎదురవుతాయి అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, ఆ కార్యక్రమంలో జోగి రమేష్ గారు వచ్చారనేది మీ అభియోగం. అసలు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? పార్థసారథి గారు, గౌతు శిరీష్ గారు ఏర్పాటు చేశారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పాటు చేసిందా? మరి అక్కడ ఆ విగ్రహావిష్కరణ కమిటీ ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఆ విగ్రహావిష్కరణలో భాగంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని పిలవటం సహజం. అదే కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని పిలవటం అనేది సహజం. వాళ్ళు గౌరవప్రదంగా ఆహ్వానం పంపినప్పుడు అంతే గౌరవంగా వాళ్ళు ప్రోగ్రాంకి వెళ్ళటం అనేది ఆ గౌతు శిరీష్ గారు కావచ్చు, పార్థసారథి గారు కావచ్చు చేసినటువంటి ప్రక్రియ. అందులో తప్పెక్కడుంది? ఆ యొక్క కుల సంఘం వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధిని ప్రోటోకాల్ ప్రకారం పార్థసారథి గారిని ఆహ్వానించారు. అతను వెళ్ళటంలో తప్పే ఉంది? జోగి రమేష్ అనే వ్యక్తి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి అతను ఆహ్వానించారు. అతను వెళ్ళటంలో తప్పే ఉంది? గౌతు లచ్చన్న మనవరాలుగా శిరీష్ గారిని ఆహ్వానించారు. తను వెళ్ళటంలో తప్పే ఉంది? ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోవటంలో వచ్చే తప్పేంటి? అది పార్టీ ప్రోగ్రాం కాదు కదా. గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు పాల్గొనటంలో తప్పేంటి? వాళ్ళు వేరు పార్టీల్లో ఉండొచ్చు. ఎక్కడా కూడా మీ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ప్రోగ్రాంలో రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పాల్గొనలేదా? లోకేష్ గారు సమాధానం చెప్పాలి. మీరు పార్థసారథి మీద, శిరీష గారి మీద మీరు ఎంతైతే దుందుకుడుగా ప్రవర్తించారో, వాళ్ళతో క్షమాపణలు చెప్పించారో, నేను అడిగే ఈ వ్యక్తులతో కూడా మీరు క్షమాపణలు చెప్పించాలి. రత్న గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, విజయసాయి రెడ్డి గారు ఒకే సోఫాలో కూర్చొని ముచ్చటించారు. వీళ్ళిద్దరూ ఒకే వేదికను ఎందుకు పంచుకున్నారు? లోకేష్ గారు, మీకు దమ్ముంటే మీ నాన్నగారితోటి క్షమాపణ చెప్పించండి. లేదు, వైసీపీ పార్టీకి పనిచేసినటువంటి అల్లు అర్జును, జనసేన పార్టీలో మెయిన్ నాయకుడిగా ఉన్నటువంటి నాగబాబు గారు నిన్న ఇద్దరు కలిసి ఆలింగనం చేసుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మీకు దమ్ముంటే లోకేష్ గారు నాగబాబు గారితో క్షమాపణ చెప్పించండి. అలానే బాలకృష్ణ గారు, రోజా గారు అసెంబ్లీలో సెల్ఫీ తీసుకున్నారు. మిమ్మల్ని బండబూతులు తిట్టినటువంటి రోజా గారు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి రోజా గారు, బాలకృష్ణ గారు మీ మామగారు అయినటువంటి బాలకృష్ణ గారితో సెల్ఫీ తీసుకున్నారు. మరి సెల్ఫీ ఎందుకు ఇచ్చారు మీ మామగారు? మీ మామగారిని క్షమాపణ కోరండి. లేదు, నిన్నగాక మొన్న శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఆలింగనం చేసుకున్నారు. వీళ్ళన్న స్టేజ్ మీద పక్కపక్కన కూర్చున్నారేమో. ఇది కూడా పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు, కులానికి సంబంధించిన ప్రోగ్రాం. మరి ఒకే శాసన మండలిలో ఉండి రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు బొత్స సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలింగనం చేసుకున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారితో క్షమాపణ చెప్పించుకోండి. అంతేకాని ఏదో మీకు అధికారం ఉంది కదా అని బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల మీద మేము అహంకారం ప్రదర్శిస్తాము అంటే మాత్రం సహించేది లేదు అన్నది ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు పునరాలోచన చేసుకోండి. కొలుసు పార్థసారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా టీడీపీ పార్టీని కానీ, మిమ్మల్ని కానీ వాళ్ళ పార్టీ పరమైన సిద్ధాంతాలతో మాట్లాడారే కానీ ఎక్కడా కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భం లేదు. అది అతని యొక్క గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. అటువంటి గొప్ప వ్యక్తిని ఈ రోజున మీరు క్షమాపణ చెప్పించుకునేలా చేస్తున్నారంటే అది మీ అహంకారానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. జంగా కృష్ణమూర్తి గారికి అవమానం జరిగినప్పుడు ఎంతైతే మేము పోరాటం చేశామో అదే పరిస్థితిలో
కొలుసు పార్థసారథి గారిని అవమానపరిచినా సరే అంతే పోరాటం చేస్తాం. మీరు ఆలోచన చేయాల్సిన అవసరం చాలా ఉంది. బీసీలు అంటే వెన్నెముకలా ఉండాల్సిన అవసరం పార్టీలకు కానీ మీ కాలి కింద చెప్పులా ఉండాల్సిన అవసరం బీసీలకు లేదు. సంఖ్యాబలం చాలా ఉన్నాం మేము. ఇప్పుడిప్పుడే రాజకీయ చైతన్యం వస్తుంది. మీరు ఎలాంటి సంఘటనలు చేసి మమ్మల్ని ఏకతాటి మీదకి తీసుకుని వస్తున్నారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు ఎంత అవమానాలు చేస్తున్నారో మేము అంత బలంగా తయారవుతున్నాం. ఆ రోజున వైసీపీ పార్టీ అంతే అవమానం చేసింది, బలంగా తయారయ్యాం. కొట్టిన దెబ్బ వైసీపీ కోలుకోలేకుండా పోయింది. ఈ రోజున టీడీపీ కూడా అంతే అవమానాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని మీరు మానుకోకపోతే అదే దెబ్బ రాబోయే రోజుల్లో మీకు తగులుతుంది. పార్టీలో ఉన్నాం కదని చెప్పేసి మీరు ఎన్ని అవమానాలు చేసినా ఎంత ఇబ్బందులు పెట్టినా సహిస్తూ ఊరుకుంటాం అనేది కల్లో కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా లోకేష్ గారు ఇంకా 2 ప్రశ్నలు వేయదలుచుకున్నాను. ఆ రోజున అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, మీ పట్ల మీ కుటుంబం పట్ల ఎంత జుగుప్సాకరమైన భాషను వినియోగించారు. ఆ భాషని సగటు పౌరులుగా మాకే కోపం వచ్చింది. మరి అధికారం వచ్చి ఇన్ని రోజులైంది, వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు? అంటే వాళ్ళు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులనే? ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంది. ఇప్పటికైనా సరే తప్పు అక్కడ ఏమీ జరగలేదు. ఒకే వేదికని పంచుకోవటం వల్ల వచ్చే నష్టం లేదు. మీరు వనభోజనాల ప్రోగ్రామ్స్ చేసుకున్నప్పుడు మీరు రకరకాల పార్టీలో ఉన్న మీ సామాజిక వర్గం వ్యక్తులు ఒకే వేదికను పంచుకోవట్లేదా? అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఒకే పార్టీలో లేకపోయినా సరే వనభోజనాలు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కలిసి పాలు పంచుకుంటే తప్పు లేదు. కానీ బీసీలు కలిసి స్టేజ్ని పంచుకుంటే తప్పు వచ్చిందా? దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావైతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలోకి టీడీపీ పార్టీ కూడా వెళ్ళింది. పార్టీ ఏదైనా సరే బీసీలకి యాదవులకి అన్యాయం జరిగితే సహించే పరిస్థితులు మేమైతే లేము. దీని మీద తీవ్రమైన ఉధృతమైనటువంటి సంఘటనలు చేస్తాం. మీరు ఈ రోజున వాళ్ళకి రాజకీయ చైతన్యం లేదు, వాళ్ళు మమ్మల్ని ఏమి ఎదుర్కోలేరు అని అనుకోవచ్చు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తాం. ఆల్రెడీ గతంలో చూపించాం కూడా. టీడీపీకి బీసీలు దూరం అయిన సంఘటనలు మీరు చూశారు. మరలా వైసీపీ చేసిన తప్పులకి మీకు దగ్గర అవుతున్నారు. కానీ మీరు కూడా అదే పంట మళ్ళీ కొనసాగిస్తే మాత్రం, అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తే మాత్రం, అగ్రవర్ణ అహంకారాన్ని ప్రదర్శిస్తే మాత్రం నష్టపోవాల్సింది మీరే అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయినా సరే పార్థసారథి గారికి, శిరీష గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడా కూడా తప్పు చేయలేదు, మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు చెప్పే క్షమాపణ మీది కాదు, మీ తరపున ఉన్నటువంటి సామాజిక వర్గాలది, బీసీఎల్ వాళ్ళందరి తరపున మీరు ప్రతినిధులుగా ఉన్నారు. మీరు తప్పు చేయకుండా మీరు క్షమాపణ చెప్పారంటే వీళ్ళందరూ తప్పు చేసిన భావన కలుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు తప్పు చేయలేదు, తప్పు ఖండించాల్సిన అవసరం ఉంది. మేమందరం మీ వెంట నిలబడతాం. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీసీల పట్ల ఆచితూచి అడుగులేయకపోతే ఇబ్బంది పడే పరిస్థితిలోకి వెళ్తారన్నది మరొకసారి హెచ్చరిస్తూ, నిన్న జరిగిన సంఘటనని టీడీపీ సోషల్ మీడియా కూడా ట్రోల్ చేస్తుంది. అది మీకే నష్టం. బుద్ధా వెంకన్న గారు కూడా ఇంకొక అడుగు ముందుకేసి పాపం తను మాట్లాడుతున్నారు. స్టేజీ మీద వాళ్ళకి పాంప్లెట్లు ఇచ్చినప్పుడు పాంప్లెట్లో జోగి రమేష్ గారి పేరు ఉంది కదా, మీరు ఎందుకు వెళ్ళారు ఆ ప్రోగ్రాం కానీ అంటే అతనికి భయపడి వీళ్ళు ప్రోగ్రాం కాకుండా ఉండాలా? మరి మీరు కూడా ఆగొచ్చు కదా. ఒకే స్టేజ్ని పంచుకునే వాళ్ళు మీరు కూడా చాలా మంది ఉన్నారు కదా, మరి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి, విజయసాయి రెడ్డి గారితో ఎందుకు స్టేజ్ పంచుకున్నారని, పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. నిన్న బొత్స సత్యనారాయణ గారు మీరు ఎందుకు కౌగిలించుకున్నారని వాళ్ళందరూ కూడా ప్రశ్నించి తర్వాత బీసీ నాయకులను ప్రశ్నించారు. బీసీలో ఉన్న నాయకత్వం అనేది వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీల అధినాయకులు ఏది చెప్తే వాళ్ళకి అనుసరణలో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ ప్రత్యాయ మార్గాలు చాలా ఉన్నాయి. రాబోయే రోజులు అవసరమైతే బీసీలందరూ ఏకతాటి మీదకి వచ్చేసి రాజకీయ పార్టీని నిర్మించుకునైనా సరే అత్యధికారం వైపు వెళ్ళడానికి చైతన్యం రాజకీయంలో వచ్చింది బీసీల్లో. ఆ దిశగా ముందడుగులు పడుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అది సాధ్యపడుద్ది. ఇప్పటికైనా సరే అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి అధికారం ఇచ్చేంతవరకే మన వైపు చూస్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత మన అధిష్టానం నాయకులనే అవమానాలు పాలు చేస్తున్నారు. పార్టీలో ఉన్నాం కదని చెప్పేసి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తలొగ్గుంటాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు అన్యాయం జరిగినప్పుడు మన సొంత పార్టీలో ఉన్నా సరే దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నాయకులు మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం వాళ్ళకి అండగా నిలబడ్డప్పుడే వాళ్ళు మన సామాజిక వర్గాలకు అండగా నిలబడతారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఆ వీడియో కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.